హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వంగల్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం. సో ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే పాన్ కార్డుకి లింకు ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. సో ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. మీకు ప్రాక్టికల్గా చూపించాలంటే నేను ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇందులో ప్రాక్టికల్గా ఎలా లింక్ చేసుకోవాలో చూపించను, కానీ లింకింగ్ స్టేటస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో వాళ్ళైతే చూడండి. దానికి కూడా ఎలా లింక్ చేయాలో వర్కప్ ప్రాసెస్ చూపిస్తాను. డైరెక్ట్గా మొత్తం అయితే చూపించను, ఓకేనా. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. లింకింగ్ స్టేటస్ ఏ విధంగా చూడాలో చెప్తున్నాను. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ ఫిల్లింగ్, సో నేను ఎలా చెప్తున్నాను సేమ్ అదే విధంగా చేయండి. ఈ ఫిల్లింగ్ పోర్టల్ అని ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫిల్లింగ్ ఉందా దాన్ని అయితే ఓపెన్ చేయొద్దు. కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది చూడండి. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో నాకు ఇలా వచ్చింది, మీకు వేరే విధంగా రావచ్చు. ఎలా, ఎందుకంటే ఇక్కడ నేను నా స్క్రీన్ ఎప్పుడు డెస్క్టాప్ సైట్లో ఉంచుతాను అనమాట. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టండి. పెట్టిన తర్వాత మీకు ఆప్షన్స్ అన్ని ఈ విధంగా చూపిస్తాయి. ఒకవేళ మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టకపోతే ఇలా వస్తుందన్నమాట, ఓకేనా, అర్థమవుతుందా. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పైన 3 డాట్స్ మీద టచ్ చేసి డెస్క్టాప్ సైట్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ ఈ వెరిఫై రిటర్న్ ఉంది కదా, ఇది అవసరం లేదు. దీని పక్కన లింక్ ఆధార్ ఉంది. మనం ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవాలంటే లింక్ ఆధార్లోకి వెళ్తామన్నమాట. సో మనకు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే వెరిఫై పాన్ స్టేటస్ ఉందంటే మన పాన్ కార్డు వచ్చిందా లేదా, సో దీంట్లో తెలుసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే లింక్ ఆధార్ స్టేటస్ అనమాట. సో ఇది మనం తెలుసుకోబోతున్నాము, ఓకేనా. ఇందులో ఇంకా చాలా మనకు ఆప్షన్లు ఉన్నాయి. సో ఆప్షన్ తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇది తెలుసుకోండి, లింక్ ఆధార్ స్టేటస్ అనమాట. సో మన పాన్ కార్డ్కి ఆధార్ లింక్ అయిందా లేదా సో ఎలా తెలుసుకోవాలో చూడండి. సో ఫస్ట్ అయితే మన యొక్క పాన్ కార్డు ఆధార్ నెంబర్ 2 నోటెడ్ అయి ఉండాలి, లేదంటే మన దగ్గర ఉంచుకోవాలి 2. సో ఇక్కడ ఫస్ట్ మన పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ ఎప్పుడైనా మొత్తం క్యాపిటల్ లెటర్లో ఉంది ఫ్రెండ్స్, మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ ఇచ్చాను, ఆధార్ ఇచ్చిన తర్వాత కింద వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్. ఫస్ట్ 2 నెంబర్లు ఉంటాయి, లాస్ట్ 2 నెంబర్లు ఉంటాయి. సో మధ్యలో నెంబర్లు చూపించదు. సో దాన్ని బట్టి మన ఆధార్ కార్డు ఏది లింక్ అయింది తెలుసుకోవచ్చు. మన ఆధార్ కార్డు లింక్ అయినా వేరే వాళ్ళది లింక్ అయినా ఒక్కోసారి వేరే వాళ్ళ ఆధార్ కార్డు కూడా లింక్ అవుతుంది అనమాట. సో ఓకేనా, అది ఏది లింక్ అయింది చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మన యొక్క ఆధార్ కార్డుకి మన పాన్ కార్డుకి ఏ ఆధార్ లింక్ అయిందో తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఎవరైతే పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోలేదో సో వాళ్ళైతే కంపల్సరీగా చేసుకుంటే మంచిది, ఓకేనా. సో దానికైతే అమౌంట్ 1000 రూపీస్ అవుతుంది, ఓకేనా. సో మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో, ఓకేనా. మీ మొబైల్లోనే లేదా మీ ల్యాప్టాప్లోనే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ దానికైతే 1000 రూపాయలు పే చేసుకోవాలి. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 1000 రూపాయలు అయితే కంపల్సరీ పే చేసుకోవాలి మనం. సో నేను ఎలా చేయాలో చూపిస్తాను. అది చేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 డేస్ 3 డేస్కి లింక్ అయిపోతుంది, ఓకేనా. ఆ లింక్ అయిన తర్వాత స్టేటస్ కూడా ఏ విధంగా లింక్ అయిందా లేదా స్టేటస్ దీంట్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. లింక్ అయితే ఇప్పుడు నాకు ఏ విధంగా మెసేజ్ చూపించింది ఇక్కడ, సో అదేవిధంగా మీకు కూడా చూపిస్తుంది. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.